హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ కావ్య ఈ పేరు చెప్తే ఒక మాట సరిపోదు, ఒక పదం సరిపోదు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఎన్నో సీరియల్స్ కలిసి చేశారు. ఏ సీరియల్ చేసినా సూపర్ హిట్. ఇద్దరు 6 ఇయర్స్ అనుబంధం అనమాట. అయితే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు, కానీ ఆడియన్స్ దృష్టిలో అయితే వాళ్ళిద్దరు ఒకటే అని, అంత అన్యోన్యంగా ఉండేటోళ్ళు. ఏ సీరియల్ కలిసి చేస్తే అదైతే సూపర్ హిట్ అయ్యేది. అయితే బిగ్ బాస్ సీజన్ 8లోకి వచ్చే ముందు కూడా కావ్య నిఖిల్ 2024 ఇయర్ స్టార్టింగ్లో కూడా కలిసే ఉన్నారు. మరి ఇద్దరికి ఏమి డిఫరెన్సెస్ వచ్చాయో తెలియదు, కానీ సీజన్ 8లోకి నిఖిల్ వస్తే కావ్య నిఖిల్కి సపోర్ట్ చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ కావ్య నిఖిల్కి సపోర్టివ్గా ఏం పోస్టులు పెట్టలేదు బిగ్ బాస్ 8లో ఉన్నట్టు. అయితే బిగ్ బాస్ లాంటి నేషనల్ ప్లాట్ఫామ్లో అయితే నిఖిల్ కావ్యకి సారీ చెప్పాడు. నువ్వు ఏది చేసినా నేను దానికి సిద్ధమే అని చెప్పాడు. నువ్వు ఏ శిక్ష చేసినా నేను భరిస్తా అని చెప్పాడు. కావ్య, నువ్వు మా మదర్ ఎంతో నువ్వంతా, మా మదర్ నువ్వు డిఫరెంట్ కాదని ఎన్నోసార్లు చెప్పాడు. కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కానీ కావ్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో నిఖిల్ అయితే చాలా బాధపడ్డాడు. తను ఒక ప్లాన్ వేశాడు. స్టార్ మా వాళ్ళు ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్కి ఇప్పుడు నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ కాబట్టి వాళ్ళకి 1 ఇయర్ వరకు స్టార్ మాతో కాంట్రాక్ట్ ఉంటుంది. ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా వాటికి అటెండ్ కావాలి అనమాట. అయితే 10 డేస్ వరకు పోలీస్ ప్రోటోకాల్, ఎక్కడ సభలు అవి ఇవి చేయొద్దంటే నిఖిల్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇక 10 డేస్ అయిపోతున్నాయి కదా, ఇక మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ పార్టీ అలా చేస్తాడు. అయితే ఈ ఫ్రెండ్స్లో కావ్యాన్ని పిలువద్దామని, తర్వాత నెక్స్ట్ డే కొద్ది మంది క్లోజ్ ఫ్రెండ్స్తో పార్టీ అరేంజ్ చేద్దామని చూస్తున్నాడు. అమర్దీప్, తేజస్విని కూడా కావ్యాన్ని తీసుకొద్దామని ప్లాన్ వేస్తుండ్రు. అయితే ప్రస్తుతం నిఖిల్ స్టార్మాలో ఒక ప్రోగ్రామ్కి గెస్ట్గా పోతున్నాడు. అయితే జనరల్గా స్టార్మాలో ప్రోగ్రామ్స్ అవుతుంటే నిఖిల్ అటెండ్ అవుతుందని తెలిసి కావ్య అటెండ్ అవుతలేదు. అయితే నిఖిల్ స్టార్మా వాళ్ళకి చెప్పాడు, నేను వస్తున్నాను, కావ్యకైతే చెప్పకుండా తను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాడు. ఇక కావ్య షోకి వస్తే అయితే ఇక నిఖిల్ అయితే ఆ ప్రోగ్రామ్కి గెస్ట్ లాగా పోతున్నాడు, చీఫ్ గెస్ట్గా. తను బిగ్ బాస్ విన్నర్ కదా. అయితే అలా పోయి కావ్యకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చి తన మనసులో మాట అయితే చెప్దామని అనుకుంటున్నాడు. అయితే అది ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి, క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి స్టార్మాలో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్కి నిఖిల్ తప్పకుండా వెళ్తాడు, ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్టే ఉంది, 1 ఇయర్ కాంట్రాక్ట్. అయితే ఇక కావ్యాన్ని కూడా ఆ షోకి అయితే పిలిపిస్తున్నారు. దాని తర్వాత షూటింగ్ అయిపోయినాక కావ్యతో మాట్లాడదాం, కావ్యాన్ని ఒప్పిద్దాం అయితే నిఖిల్ విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే నిఖిల్ తను తన ప్రైజ్ మనీతోని వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అయితే వాళ్ళ అమ్మ నాన్న చాలా కష్టపడి వీళ్ళు ముగ్గురిని చదివించారు. వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు కాబట్టి నిఖిల్ తన ప్రైజ్ మనీతో వాళ్ళ మదర్కి ఒక సొంత ఇల్లు కొనిద్దామని చూస్తున్నాడు. మళ్ళీ ఇంకా కొంచెం ఇట్లా సీరియల్స్లోకి, ఫిల్మ్స్లోకి వచ్చేటోళ్ళు, యంగ్ జనరేషన్ వాళ్ళు కష్టపడుతుంటారు కదా, వాళ్ళకు కూడా కొంత సహాయం చేద్దామని తనైతే పెద్ద మనసు చాటుకున్నాడు. తను వాళ్ళకు కొంత హెల్ప్ చేస్తానని అయితే చెప్పాడు. తర్వాత తను కావ్యాన్ని అయితే ఇప్పటివరకు మర్చిపోలేకపోతుండే. ఎలాగైనా కావ్యతో మళ్ళీ ప్యాచప్ కావాలని అయితే నిఖిల్ 100% ట్రై చేస్తున్నాడు. నిఖిల్ తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడైతే తను చాలా సార్లు కావ్యాన్ని గుర్తు తెచ్చుకొని విష్ణుప్రియతో, పృథ్వీతో, అందరితో చెప్పాడు. చాలాసార్లు బాధపడ్డాడు. ఇప్పటికైనా కావ్య రియలైజ్ అయ్యి నిఖిల్ దగ్గరకు వస్తే బాగుంటుంది.